హలో అందరికీ. నమస్తే. వెల్కమ్ బ్యాక్. రోజులాగే డ్రైనేజ్ క్లీన్ చేయనీకొచ్చేసినాం. చూడొచ్చు విపరీతమైన చెత్త అనేది పడేసిర్రు. నేను పర్టిక్యులర్‌గా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. మొదటిది ఏందంటే, మనం చెత్త పడేసుడు అలవాటయినాం. అది నేను ఒప్పుకుంటా. కానీ మన వెనకటి తరాలు చిన్న పిల్లలు ఇప్పుడు మనతో పాటు వాళ్ళు గూడా పెద్ద పెరుగుతుర్రు. ఎక్కడ షాప్ దగ్గర చూసినా మొత్తం చిన్న పిల్లలే ఉంటుర్రు. తింటుర్రు. అక్కడే డ్రైనేజ్ కనపడితే డ్రైనేజ్‌లో ఏసేస్తుర్రు. ఆ షాప్ వాళ్ళే చెప్తలేరా? మరి పెద్దలు ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తలేరా? అర్థమైతలేదు. చిన్న పిల్లలకు చెత్త అనేది డస్ట్‌బిన్‌లో వేయాలి. లేదా డస్ట్‌బిన్ లేకపోతే జేబులో పెట్టుకొని వచ్చి ఇంట్లో డస్ట్‌బిన్ ఉంటే ఇంట్లో డస్ట్‌బిన్‌లో ఎయాలి. లేదా ఎక్కడనన్నా డస్ట్‌బిన్ కనపడితే డస్ట్‌బిన్‌లో ఎయాలి. కానీ చిన్న పిల్లలు విపరీతంగా షాప్‌లో ఐటెమ్స్ కొనుక్కొని తినేసి అదే డ్రైనేజ్‌లో పడేస్తుర్రు. ఇది రెండో విషయం. మొదటి విషయం మనం చెప్పేసిన. రెండో విషయం చిన్న పిల్లల గురించి. ఇంకొక విషయం ఏందంటే, చిన్న పిల్లలకు, ఆడపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఎలా అయితే నేర్పుతారో, అందరి మగ పిల్లలకు, ఆడపిల్లలకు కలిపి వేస్టేజ్ ఏమన్నా ఉంటే డస్ట్‌బిన్‌లోనే పడేయాలని నేర్పండి. ఇప్పటికైనా మన సిటీలలో, మన ఏరియాలలో కొంచెం మార్పనేది కనబడుతది. వాళ్ళైనా డైరెక్ట్ అనేస్తారు. చెత్త బుట్టలోనే ఎయిరి అని చెప్తే కొంచెమన్నా మనకేమన్నా అనిపించి చెత్త బుట్టలో ఏస్తాం కావచ్చు.